సినిమాలలో హీరోల కామెడీ టైమింగ్లలో ది బెస్ట్ అంటే ఇంకెవరో కాదు చిరంజీవి అంటూ హాస్య బ్రహ్మ అన్న పేరు. అంటే కమీడియన్స్లో టాప్ మోస్ట్లో టాప్ 1లో ఉండే కమీడియన్ బ్రహ్మానందం. ఆయన్ని ఓపెన్గా చెప్పారు. మీరేం చెప్తారు దానిపై? సో ఖచ్చితంగా రీసెంట్గా ఒక బ్రహ్మానందం గారు ఆయన తాజా సినిమా కోసం మీమర్స్తో మీట్ చేశారనమాట. ఎందుకంటే బ్రహ్మానందం గారు అంటే ఒక మీమ్ గాడ్ అయిపోయారు ఈ రోజున. వాళ్ళందరూ కూడా ఒక జోక్ వేయాలంటే బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ తీసుకుని ఏదో ఒక సినిమాలో నుంచి ఖచ్చితంగా డైలీ లైఫ్లో ఆయన్ని మాత్రం వాడుకోకుండా ఉండలేకపోతున్నారు ఏ మీమ్ చూసినా కూడా. సో మరి వాళ్ళందరితోనే ఒక ఇంటరాక్షన్ అయితే అయ్యారనమాట బ్రహ్మానందం గారు. అక్కడ వాళ్ళకి కొన్ని ఒక స్పీచ్ చెప్తూ దాంట్లో చెప్తారనమాట, చిరంజీవి గారిని అందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇన్ కేస్ నాకు కూడా ఆయన అంటే ఎక్కువ ఇన్స్పిరేషన్. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి ఒక కామెడీ టైమింగ్ మన ఇండియన్ స్టార్స్లో ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన ఏది చేయాలన్నా ఆయనకే స్పాంటేనియస్గా అవుతుంది. సో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ ఆయనకున్న టైమింగ్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ ఎవరి వల్ల కాదు అని ఖచ్చితంగా అయితే చెప్పారన్నమాట బ్రహ్మానందం గారు. మళ్ళీ అందులోనూ చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది ఆయనకి. మరి చిరంజీవి గారు కూడా బ్రహ్మానందం గారి బ్యాక్ స్టోరీ ఒకసారి చెప్పడం, ఈయనకి కెరీర్లో ఒక బూస్ట్ అనేది ఇవ్వడం ఖచ్చితంగా అది ఎప్పుడు బ్రహ్మానందం గారు అయితే గుర్తుపెట్టుకున్నారనమాట. మరి ఈరోజు చిరంజీవి ఆ తరం నటుల నుంచి ఈ తరం నటుల దాకా అందరితోనూ పనిచేసిన ఘనత అయితే ఆయనకు ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఇంకా చాలా మందితో నటించాలని కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు ఒకవేళ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే. సో మరి అది ఆయన ఎంతమంది వాడుకుంటారు ఈ లాస్ట్ ఇన్నింగ్స్లో అనేది మాత్రం ఆయన ఖచ్చితంగా మరి కొన్నాళ్ళు పోతే ఆయన రిటైర్మెంట్ ఇచ్చేలాగా కూడా ఉన్నారు సినిమాలకి. సో మరి బ్రహ్మానందం గారిని సినిమాల్లో నుంచి మిస్ అవ్వడం అంటే ఆల్రెడీ చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంకా చెయ్యాలి, ఆయన కూడా మనం ఒక మాట చెప్పారన్నమాట, నేను ఎక్కువ ఓపిక్గా చేయలేకపోతున్నాను అని చెప్పి. దాంతో అందరిలోనూ మేమర్స్కి కానీ ఆయన అభిమానించే ఆడియన్స్కి కానీ అందరికి ఒక ఇదైతే వచ్చిందండి, ఒక వెల్త్ అయితే కనపడుతుంది అనమాట. సో ఆయన ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, మళ్ళీ సినిమాలు చేయాలని అందరూ ప్రార్థించుకుంటున్నారు ఖచ్చితంగా. సో మరి ఇప్పుడు బ్రహ్మానందం గారే అంత ఓపెన్గా చిరంజీవి గారి గురించి చెప్పడం, ఇంకా చాలామంది ఉన్నారు కామెడీ టైమింగ్ ఉన్న హీరోలు, బట్ చిరంజీవి గారు ప్రత్యేకం ఉన్నట్టుగా. ఎందుకంటే ఆయనకు ఒక టైంలో ఆయన పైకి తీసుకొచ్చారు, ఒక లైఫ్ ఇచ్చారన్న ఆ గుర్తింపును ఖచ్చితంగా ఎప్పుడూ మనసులో పెట్టుకుని ఏ స్టేజ్ మీద అయినా సరే చిరంజీవి గారు అంటే ఒక ప్రత్యేక అభిమానం చూపించుకుంటారనమాట బ్రహ్మానందం గారు. సో మరి ఆయనకు కూడా చిరంజీవి గారు అంటే అంతే, చిరంజీవి గారికి కూడా ఆయన అంటే అంతే రెస్పెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆయనతో చేసిన సినిమాలు కానీ వాళ్ళ ఫ్యామిలీలో యాక్టర్స్తో చేసిన సినిమాలు కానీ, సో బ్రహ్మానందం గారు ఎప్పుడు మెగా ఫ్యామిలీకి ఒక మంచి ఫ్యామిలీ అనే చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎవరో యాక్టర్ చేసినట్టు కాకుండా తన ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళంతా చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా అందరితోనూ అలాగే ఇంటరాక్షన్ ఉంది ఆయనకి. బట్ చిరంజీవి గారితో ఇంకొంచెం ప్రత్యేకం ఉందన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉందో చిరంజీవి ఫ్యాన్స్ అంతా మళ్ళీ ఆయన గుండెల్లో పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా. సో మీరు ఇంకా మళ్ళీ మెగాస్టార్ మీ కాంబినేషన్ మేము చూడాలి అని చెప్పి మరిన్ని సినిమాలు చేయమని కూడా ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు అనమాట.